హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక తరగతి హోదా అంశం మరొక్కసారి కీలక అంశంగా మారబోతుందా? పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి అనేటువంటి అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మేము మాట్లాడతామని చెప్పటం, అదేవిధంగా పార్లమెంటు సమావేశాల బీఏసీకి ముందు అన్ని పార్టీల సమావేశంలో ఆల్ పార్టీ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలనేటువంటి అంశాన్ని లేవనెత్తటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి కొంత ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి ఉంటుందా అనేటువంటి చర్చ కూడా ఉంది. ఈ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశం కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశమే కాదు, మిగతా రాష్ట్రాలు కూడా ఈ ప్రస్తావన చేస్తున్నాయి. ఆల్రెడీ బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ ఎన్డీఏలోనే ఉన్నారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కూడా ఉన్నారు. జేడీయూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన మద్దతుతోనే బీజేపీకి పూర్తి స్థాయి బలం లేకపోయినప్పటికీ నరేంద్ర మోడీ ఎన్డీఏ తరపున మూడవసారి ప్రధానమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఒక అవకాశం దొరికింది కాబట్టి జేడీయూ నేత బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశారు. ప్రత్యేక హోదానే కాదు, 30,000 కోట్ల రూపాయలు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ కూడా ఇవ్వాలి ప్రత్యేక హోదాతో పాటు అనేటువంటిది నితీష్ కుమార్ యొక్క డిమాండ్. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం, మరి తెలుగుదేశం, జనసేన తమ మిత్రుడైనటువంటి ఎన్డీఏ భాగస్వామి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీని ప్రత్యేక హోదా కోరతారా కోరరా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్ పార్టీ మీటింగ్లో అడగటం, బీహార్ ముఖ్యమంత్రితో పాటుగా బీజేడీ అంటే బిజు జనతా దళకు సంబంధించినటువంటి ఒడిశా, వీళ్ళు మొన్నటి వరకు బీజేపీతో కొంత అనుకూలంగానే వ్యవహరించారు. అక్కడ బీజేడీ ఓటమి తర్వాత వాళ్ళు కూడా నిన్న ఆల్ పార్టీ సమావేశంలో, పార్లమెంట్ సమావేశాలకు ముందు మాకు ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి అనేటువంటి దాని మీద డిమాండ్ చేశారు. ఎందుకు అని అంటే మొన్న ఎన్నికల ప్రచారంలో ఒడిశాలో బీజేపీ కూడా ప్రత్యేక హోదా కావాలని వాళ్ళు కూడా మేము ఇస్తాము రేపు గెలిస్తేనే హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు గెలిచారు కదా, కాబట్టి మన ఒడిశాకు కూడా మాకు ప్రత్యేక హోదా కావాలి అని బీజేడీ కూడా అడుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలని వైసీపీ అడుగుతుంది, ఒడిశాకు కావాలని బీజేడీ అడుగుతుంది, బీహార్కు కావాలని జేడీయూ అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అలాగ అడిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో మేము వస్తే, కేంద్రంలో అధికారంలోకి వస్తే అసలు మొదటి సంతకం దానికే పెడతాను అనేటువంటి విధంగా కూడా రాహుల్ గాంధీ గతంలో చెప్పారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ కీలక నేత జైరాం రమేష్ ఒక ట్వీట్ చేశారు. ఇది పుండు మీద కారం చల్లినట్టుంది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అధికార పక్షానికి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ ప్రత్యేక హోదా అడుగుతుంది, కానీ తెలుగుదేశం అడగట్లేదు ఏంటి, జనసేన అడగట్లేదు ఏంటి అనేది ఆయన ప్రస్తావన చేశారు. వాస్తవంగా అయితే వైసీపీ అటు ఎన్డీఏలో లేదు, ఇటు ఇండియా కూటమిలో కూడా లేదు, కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా కూడా ఏమీ లేదు. మరి ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా లేకపోతే వైసీపీకి సపోర్ట్ చేసేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రత్యేక హోదా విషయంలో జైరాం రమేష్ ఎందుకు రెస్పాండ్ అయ్యారు? ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి ఏమన్నా దగ్గర సంబంధాలు ఏర్పడుతున్నాయా? ఎందుకు అని అంటే ఈ మధ్యకాలంలో తరచూ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి వెళ్ళటం, బెంగళూరులో ఆయన నివాసంలో అక్కడ ఎక్కువ సమయం ఉండటం, అక్కడ కర్ణాటకలో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ నాయకులతో కీలకమైనటువంటి చర్చలు జరుపుతున్నారు, కేంద్రంలో ఇండియా కూటమి వైపు వెళ్ళేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటిది ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే అనూహ్యంగా ఈ చర్చ జరిగేటువంటి క్రమంలోనే
మాకు 15 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో 11 ఉన్నారు, 4 లోక్సభలో ఉన్నారు, మేము కూడా ప్రజా సమస్యలు, ప్రజలకు ప్రయోజనకరమైనటువంటి అంశాలు, ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడే అంశాల్లో ఎన్డీఏకే మద్దతు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి అనూహ్యమైనటువంటి ప్రకటన చేశారు. ఉన్న పార్లమెంట్లో, లోక్సభలో ఓం బిర్లాకి ఎన్డీఏ కూటమి అభ్యర్థి, స్పీకర్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇక ఎన్డీఏ కూటమితోనే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి కూడా కొనసాగుతారు అనేటువంటి చర్చ ఒకవైపున జరుగుతుంది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్య తలెత్తింది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఇక్కడ ఎన్డీఏ కూటమి పరిపాలనకు అర్హత లేనటువంటిది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని జగన్మోహన్ రెడ్డి కొత్త రాగం అనుకున్నారు. ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, కేంద్ర హోంమంత్రికి మేము విజ్ఞప్తి చేసి రాష్ట్రపతి పాలన పెడతామని అడుగుతున్నారు. మరి ఇవి ఇప్పుడు ఒకవేళ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు, వైసీపీ మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, బెదిరింపులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, తెలుగుదేశం పార్టీ మా మీద దౌర్జన్యాలు చేస్తుంది అని బీజేపీ దగ్గర వేయడాన్ని ఆయన ఢిల్లీకి వెళ్ళి చెప్పుకునేదానికి అవకాశం ఉంటుందా? ప్రధానమంత్రిని కలుస్తాను, హోంమంత్రిని కలుస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను. మేము అపాయింట్మెంట్ అడిగామని కూడా, రాష్ట్రపతిని కూడా కలుస్తాను. రాష్ట్రపతి అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాబట్టి ప్రధాని, కేంద్ర హోంమంత్రి వీళ్ళు కూడా వాళ్ళేమి రాజకీయ పార్టీలని కాకపోయినా వాళ్ళ నిర్ణయాలు మాత్రం రాజకీయ పార్టీలకు అనుకూలంగానే ఉంటాయి. వాళ్ళు కూడా బీజేపీ నాయకులే కదా. గతంలో నేను ఒక వీడియోలో చెప్పినట్టుగా గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తే అందరిని తీసుకొని వెళ్ళి అక్కడే నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ అపాయింట్మెంట్ ఇవ్వాలి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తారా ఎవరనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ బీజేపీకి సానుకూలంగా స్పందించకపోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేసాడు ధర్నాలకి, వాళ్ళ విజ్ఞప్తులకి సానుకూలంగా స్పందించడం అంటే ఏమీ ఇక్కడ రాష్ట్రపతి పాలన పెడతారని కాదు, అపాయింట్మెంట్ ఇచ్చి ఏఎస్ మీ మీద దాడులు జరిగితే మేము ప్రజాస్వామ్యయుతంగా ఉండమని చెప్తాము అనేటువంటి దాని మీద మాట్లాడతారా? అపాయింట్మెంట్ ఇస్తారా అసలు ఇవ్వరా అనేటువంటి దాని మీద ఆధారపడి ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బీజేపీ అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వాటికి మద్దతు ఇస్తుంది. కాబట్టి మేము జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమికి మద్దతు ఇస్తామని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారా? అందుకు అనుగుణంగానే ఇప్పుడు ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ విజయసాయి రెడ్డి వాళ్ళందరూ ఢిల్లీలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీనికి జయరాం రమేష్ కూడా వత్తాసు పలికారు. కాబట్టి ఏమన్నా అనూహ్యమైనటువంటి నిర్ణయం జాతీయ రాజకీయాల్లో వైసీపీ కాంగ్రెస్ వైపు వెళ్తుందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. మరి ఎలా ఉంటుంది ఏమిటి? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేటువంటి అంశం ఇప్పుడు వైసీపీ లేవనెత్తింది కాబట్టి ఏమైనా టీడీపీకి సంబంధించినటువంటి, జనసేనకు సంబంధించినటువంటి లేదా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు 21 మంది ఉన్నారు. వీళ్ళు ఏమైనా మరి రేపు లోక్సభ సమావేశాల్లో అడుగుతారా? లేదా ప్రత్యేక హోదా స్థానంలో ఇంకా ఏమైనా ప్రయోజనాలకు సంబంధించినటువంటి విషయంలో మేము సాధించాం అని ఏమైనా ఇప్పుడు పోలవరానికి నిధులు కానీ, అమరావతి రాష్ట్ర రాజధాని అమరావతికి నిధులు కానివ్వండి, అదేవిధంగా హైవేలకు సంబంధించినటువంటి నిధులు కానివ్వండి, లేదంటే ప్రత్యేకమైనటువంటి ఏమైనా ప్యాకేజీకి సంబంధించినటువంటి పారిశ్రామిక రాయితీలకు సంబంధించినటువంటి ఏమైనా పొందడం కానీ వీటిని మేము సాధించాం కాబట్టి అందుకని ప్రత్యేక హోదా మేము అడగట్లేదేమని తెలుగుదేశం, జనసేన, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ చెప్తాయా? ఏం చేస్తుంది అనేటువంటి దాని మీద ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వ్యూహాత్మకంగా ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు ముందుకు తెచ్చింది. ఈ విషయంలో దీన్ని ఎలా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ డిఫెన్స్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చూడాలి.